ఈ రోజు మంచి స్టఫ్ దొరికింది సార్. అవునా, ఏం నేర్చుకున్నావు? ఏది ఒక మాటలో చెప్పు. మీ పేరు రాసి పక్కన తడిగుడ్డ అని రాశాను సార్. అంటే ఏంటి? నేను తడిగుడ్డతో గొంతు కోసే టైపనా? గొంతు కోయడానికి తడిగుడ్డ కూడా అవసరం లేదని రాశాను సార్. హ్యాపీయేనా? థ్యాంక్స్ అన్నయ్య. అవును, ఆ రాధా ఏడ్రా? ఓ, గుణ ఉంటే రాధా ఉంటాడు, రాధా ఉంటే గుణ ఉంటాడు. ఏం గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారా? స్టూడెంట్ లైఫ్ కదా, ఎంజాయ్ చేయండి. ఓకేరా. ఓకే అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. గుణ, అన్నయ్య అదే వద్దులే, నేను మేనేజ్ చేస్తా. ఏంటన్నయ్య చెప్పన్నయ్య. వద్దులేరా, అసలేమో ముసలాడు స్టూడెంట్స్ గొడవలు అంతే అనుకుతున్నాడు. ఓకే, నేను మేనేజ్ చేస్తాను. అన్నయ్య ఏదో చెప్పబోయే ఆపేశాడు. చెప్తేనే నాకు క్లియర్ గా అర్థం కాదు. చెప్పబోయే విషయం ఏం కూడా లేదు అర్థమవుతా గుణ. నాకు. అన్నయ్య ఇప్పుడు మన పార్టీ ప్రెసిడెంట్ని ఆ ఎంకేఆర్ గాడు ఇన్సల్ట్ చేశాడు. సో దాన్ని ఇష్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. దీనికేనా? ఎంతమంది కావాలన్నయ్య? మన కాలేజ్ సరిపోతుందా? మిగతా కాలేజ్ వాళ్ళని కూడా పిలవనా? మన కాలేజ్ ఎక్కువరా. ఎప్పుడన్నయ్య? రేపు. ఓకేరా, అన్నయ్య క్యారీ ఆన్. సరే అన్నయ్య. కూడా ఇది ఎంకేఆర్ ఏరియా, జాగ్రత్త. పర్లేదని మేము చూసుకుంటాం. ఎరా, రెడీనా? ఈసారి స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్. స్టూడెంట్స్ ఏముందా, ఎవడో ఒకటి తీసుకెళ్తాడు. లైట్ తీసుకో. ఈ రౌడీ వెదలే ప్రతిసారి ఇరుక్కుంటారు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకో. ఏంటి అందరూ ఒకేలా ఉన్నారు? స్టూడెంట్స్ అంతా ఒక పక్క రండి, మిగతా వాళ్ళంతా ఒక పక్కి. కమాన్ క్విక్. నువ్వేంటి స్టూడెంట్వా? కాదు. రౌడీవా? కాదు. స్టూడెంట్ కాకుండా రౌడీ కాకుండా ఎవరయ్యా నువ్వు? సాక్షి. హలో సార్, మీరా సార్? నేను చూసుకుంటాను సార్. స్టూడెంట్స్ మీరంతా వెళ్ళండి. ఏ ఎందుకని? వాళ్ళు స్టూడెంట్స్. అయితే వీళ్ళ సంగతి నాకు తెలీదు, కానీ వీళ్ళు తప్పు చేస్తున్నాగా నేను చూశాను. వీళ్ళని వదలడానికి వీల్లేదు. నువ్వెవడవయ్యా ఆపడానికి? చెప్పాను కదా సాక్షినని. బయట మీడియా చూడలేదా ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, ఎవరో సాక్షి అని. సరే నేను వస్తున్నాను. ఓకే సార్. ఫస్ట్ స్టూడెంట్స్, తర్వాత ఇంటర్వ్యూస్. ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు వచ్చావు కూడా అన్నయ్య? మీ విషయం ఏదో చిన్న విషయం కాదురా. హలో సార్. ఏం జనార్దన్, బాగున్నావా? సార్ ఏంటి ఇంకా మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు? సార్ అది ఈ అబ్బాయి ఎవరు? ఇతను. అదే సార్. నువ్వెవరు? నేనే ఎవరైనా అడుగుతావరా? అసలు ఎవడరా నువ్వు? రే రే ఆగండ్రా, ఆ అబ్బాయికి ఎవరో తెలియదేమో. నిజంగానే పరిచయం చేసుకుంటే సరిపోతుందిగా. హలో, నా పేరు జయదుర్గారావు. వీళ్ళకి ఎప్పుడే అవసరం వచ్చినా నేను ఉంటాను. ఇంతమందిని విడిపించడానికి నువ్వు ఒకటే వచ్చావంటే వీళ్ళు చేసినంత నీ కోసమే అనమాట. ఇది నీ ప్రాబ్లమా వాళ్ళ ప్రాబ్లమా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? నీకు స్టూడెంట్స్కి సంబంధం ఏంటి? స్టూడెంట్స్కి ధర్నాకి సంబంధం ఏంటి? చూడు,
నేను యూత్ లీడర్ని, వాళ్ళ కార్యకర్తలు. యూనో మా మధ్యన ఎన్నో వాళ్ళకి శిక్ష పడాలంటాను. ఇప్పుడు శిక్ష అది అంటే వాళ్ళ ఫ్యూచర్. ఏ ఫ్యూచర్? స్టడీ ఫ్యూచరా, రౌడీ ఫ్యూచరా? షాపులు బద్దలు కొట్టడం, వెహికల్స్ తగలబెట్టడం, ఇదే నా ఫ్యూచర్? చూడు ఒకవేళ వీళ్ళని వదిలేస్తే మళ్ళీ రేపు రిపీట్ అవుతుందని గ్యారంటీ ఉందా? చూడు వాళ్ళు ఎక్కువ చేశారు, కుర్రాళ్ళు కదా, అందుకే ఎక్కువ చేస్తారు. సంతకం పెట్టు, జామీన్కి మాత్రమే. కేసు కోర్టుకు వెళ్ళాల్సిందే. ఏయ్ ఏంటే నువ్వు? ఓకేనమ్మా, సీ యూ. థ్యాంక్స్. ఓకే గుణ, నో ప్రాబ్లమ్. సీ యూ. పదరమ్మా. ఇవాళ మన పార్టీ మీటింగ్ 6:30కే కదా, గుణాన్ని కూడా రమ్మని చెప్పు. లోపల మీరంతా అలా పిల్లోడు, మన పిల్లలు చూసుకుంటారులే. ఎస్ఐకి ఈ కేసుని కోర్టుకి 2-3 రోజులు లేట్గా పంపించమని చెప్పు, సరిపోద్ది. చాలా నేర్చుకున్నాను సార్. ఏం నేర్చుకున్నావు? ఎవడైనా కాలుతున్న కట్టెని కింద నుంచి కసక్కమని పెట్టినా పైకి నవ్వుతూ ఉండటమే రాజకీయం సార్. ఏ సాక్షి, ఎంజేఎం కాలేజ్ స్టూడెంట్స్తో పెట్టుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా మీ హెల్ప్ కోసం మాత్రం రాను. ఏమైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదురా. వాళ్ళ సంగతి నీకు తెలియదురా. నువ్వు ఒక్కసారి వాళ్ళతో గొడవ పట్టడం వరకే, తర్వాత వాళ్ళు ఎవరి గురించి ఆలోచించరు, దేని గురించి ఆలోచించరు. అందుకే నేను వాళ్ళ గురించి ఆలోచించను. ఇదేం లాజిక్ రా? చూద్దాం. రే వాళ్ళతో మన గొడవ ఎందుకురా? నా మాట రా. రే అడగలుగుతున్నావు. హాయ్. హే, ఏంటి ఈ రోజు లేట్ అయింది అనుకుంటా? ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ జరిగిందిలే. ఓ ఓకే. సరే ఇంటి వరకు వస్తావా? వద్దులే, ఓ పని చేద్దామా? ఏంటి? నువ్వెవరో నేనెవరో. పేరెంట్స్ మీటింగ్ బాగా జరిగిందా? ఏం చెప్పమంటావు? వాళ్ళతోనే అస్సలు టార్చర్. పిల్లలే ఎంతో బెటర్. అప్పుడప్పుడు అనిపిస్తుంది నీ నర్సరీ నేను తీసుకుని నా నర్సరీ నీకు ఇచ్చేద్దామని. కాలేజ్ ఫోర్ మస్తుందిరా రే. వాళ్ళు ఏమన్నారో విన్నావా? ఏమన్నారు? కాలేజ్ పోయి అన్నారు. ఏ ఆగాగు, మా ఇల్లు వచ్చేసింది. సీ యు టుమారో, బై. ఇదేరా రైట్, చూడరా. పైన లేడరా. ఛా, గునా నువ్వు హాస్టల్కి వచ్చేయి. దొరుకుతాడు. రే కిందింట్లో సెకండ్ బికామ్ ప్రకాష్ గడ్ ఉంటాడు కదా, ఫోన్ కొట్టు. ఎరా ప్రకాష్ చెప్పు. మామా ఎక్కడున్నారు? కేఫ్లో ఉన్నాం. ఓకే మళ్ళీ కాల్ చేస్తాం. ఈడేంటి ఎప్పుడు లేని ఎక్కడున్నారని చెప్పి కట్ చేశాడు. తీసి నేను లేనప్పుడు నా రూమ్ కానీ వాడేస్తున్నాడా? మామయ్య టీ తాగుతుంది, ఇప్పుడే వస్తాను. రే అక్కడ వెళ్ళరా. ఏంట్రా అంత బిల్డప్ ఇచ్చావు స్టేషన్లో? శిక్ష పడాలా? ఫ్యూచర్లని షాపులు తగిలెట్టేస్తున్నావు అని ఏదేదో అంటున్నావు ఏంట్రా? మెసేజ్లు ఇస్తున్నావు మాకు? మెసేజ్లు ఇస్తావరా మాకు? మామూలుగా నాకు మెసేజ్లు ఇవ్వటం నచ్చదురా. నీకేమైనా ఇచ్చాననిపిస్తే తీసుకో, నేనేమనుకోను.
మాయా టీ చల్లారిపోతుంది. ఆ, సర్లే పద. ఎక్కడికి? బంక్ కొట్టాలను కాలేజ్ అయితే ఏంటి, కాన్వెంట్ అయితే ఏంటి, పద. ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేదో ఊరికే అన్నాను. అన్నికి తెలిస్తే అమ్మో నేను రాను. వస్తావా రావా?